ఈ వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తున్నాను. వాటికి తగిన ఇంగ్లీష్ వాక్యాలు కామెంట్లో రాయడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియో చివరిలోనే ఇంగ్లీష్లో కూడా చెబుతాను. నేను మీలాగా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏమి చేయాలి? నేను అతని లాగా ఆడాలంటే ఏమి చేయాలి? ఈ వస్తువులు మీవేనా? ఈ వస్తువులు నావి కావు. ఈ వస్తువులు మీవి కావా? ఆమె కేవలం సామాజిక కార్యకర్తే కాదు, ఒక టీచర్ కూడా. వాళ్ళు సాధారణంగా 7 గంటలకు మేల్కొంటారు. అతను ఆఫీస్కి సాధారణంగా బస్సులో రాడు. మీరు సాధారణంగా ఎన్ని గంటలకు నిద్రపోతారు? ఇక్కడ వేచి ఉండడానికి మీరు ఏమైనా అనుకుంటారా? దయచేసి కొద్దిసేపు ఈ నివేదికను చదవండి. మీరు విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు అనే నమ్మకం నాకు ఉంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. మీరు ఒక ఉద్యోగం పొందుతారని నేను ఆశిస్తున్నా. మీరు ఒక మంచి వాలీబాల్ ప్లేయర్ అని నేను విన్నాను. అతను ఏదో ఒక రోజున గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. లాక్ చేయబడిన గదిలో హత్య జరిగింది. ఆ భూమిలో ఏ పంట పెరిగేలా అనిపించడం లేదు. మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమీ అడగాలి అనుకుంటున్నారు? అతను క్లాస్లోకి రావడం మేము చూశాము. వాళ్ళు మిమ్మల్ని తోటలోకి అనుమతించరు. నేను బ్రతికి ఉన్నంతకాలం మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఈ వేడి వాతావరణాన్ని తట్టుకోలేను. మంచిగా లేని వాతావరణం మమ్మల్ని బయటికి పోనివ్వకుండా చేసింది. ఈ దయనీయ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? వర్షం కారణంగా నేను బయటికి వెళ్లలేకపోయాను. ఈ ఆర్థిక సంక్షోభం ఎంతకాలం పాటు కొనసాగుతుంది? రాత్రి భోజనం ఏ సమయంలో వడ్డిస్తారు? ఏ వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగులో చూద్దాం. నేను మీలాగా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏమి చేయాలి? What should I do to speak in English like you? నేను అతని లాగా ఆడాలంటే ఏమి చేయాలి? What should I do to play like him? ఈ వస్తువులు మీవేనా? Are the things yours? ఈ వస్తువులు నావి కావు. These things are not mine. ఈ వస్తువులు మీవి కావా? Are these things not yours? ఆమె కేవలం సామాజిక కార్యకర్తే కాదు, ఒక టీచర్ కూడా. She is not only a social activist, but also a teacher. వాళ్ళు సాధారణంగా 7 గంటలకు మేల్కొంటారు. They usually wake up at 7. అతను ఆఫీస్కి సాధారణంగా బస్సులో రాడు. He doesn't usually come to office by bus. మీరు సాధారణంగా ఎన్ని గంటలకు నిద్రపోతారు? What time do you usually go to bed? ఇక్కడ వేచి ఉండడానికి మీరు ఏమైనా అనుకుంటారా? Would you mind anything to wait here? దయచేసి కొద్దిసేపు ఈ నివేదికను చదవండి. Please read this report a little while. మీరు విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. We hope that you will succeed. మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు అనే నమ్మకం నాకు ఉంది. I am confident that you will speak in English. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. I am sure that you will learn English. మీరు ఒక ఉద్యోగం పొందుతారని నేను ఆశిస్తున్నా. I expect you to get a job. మీరు ఒక మంచి వాలీబాల్ ప్లేయర్ అని నేను విన్నాను. I heard that you are a good volleyball player. అతను ఏదో ఒక రోజున గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. He will become a great scientist someday. లాక్ చేయబడిన గదిలో హత్య జరిగింది. The murder happened in a locked room. ఆ భూమిలో ఏ పంట పెరిగేలా అనిపించడం లేదు. No crop seems to grow in that land. మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమి అడగాలి అనుకుంటున్నారు? What do you want to ask him after meeting him? అతను క్లాస్లోకి రావడం మేము చూశాము. We saw him enter the classroom. వాళ్ళు మిమ్మల్ని తోటలోకి అనుమతించరు. They won't allow you to enter the garden. నేను బ్రతికి ఉన్నంతకాలం మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. I never forget your help as long as I live. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.
I never forget this experience. నేను ఈ వేడి వాతావరణాన్ని తట్టుకోలేను. I cannot stand this hot weather. మంచిగా లేని వాతావరణం మమ్మల్ని బయటికి పోనివ్వకుండా చేసింది. Bad weather kept us from going out. ఈ దయనీయ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? How long this pathetic condition last? వర్షం కారణంగా నేను బయటికి వెళ్ళలేకపోయాను. I could not go out on account of rain. ఈ ఆర్థిక సంక్షోభం ఎంతకాలం పాటు కొనసాగుతుంది? How long this financial crisis continue? రాత్రి భోజనం ఏ సమయంలో వడ్డిస్తారు? What time is dinner served?